మంగళ వాయిద్యాలు చేయాల్సిందే. మా విద్యార్థిని ఎంఈఓ మేడం గారికి అప్పుడు హాస్టల్లో ఒక 3 years మాత్రం సార్ ఉన్నారు. ఏదో తెలియని ఆనందం సార్. నేను ఆ స్కూల్ సార్ గారికి కూడా తిప్పుతున్నారని, కోపగించుకున్నప్పుడు తెలియలేదు విశ్వాసాన్ని పెంచుతున్నారని, మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు మార్పాలో ఒక మహాశక్తిగా ఆ మధుర అనుభూతులన్నింటినీ తెచ్చుకోవాలని స్వాగతం పలకవలసిగా కోరుచున్నాం. వెల్కమ్ మేడం. మేము క్రీస్తు శేషులు కసెట్టి అందరి జీవితాలలో మరుపురాని మరవలే విశ్రాంత ఉపాధ్యాయునికి మీదకు ఆహ్వానిస్తున్నాము. సార్ వాళ్ళందరూ కూడా చప్పట్లతో ఆహ్వానం తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ సార్. అప్పుడు మా హెచ్ఎం మేడం గారు జయం సార్ గారిని కూడా వేదిక మీద స్నేహితులందరికీ మనవి చేస్తున్నాం. సార్ ముందే స్కూల్కి వచ్చేవాళ్ళం. ఓకేమా, థ్యాంక్ యూ సార్ అండ్ మేడం. మీరందరూ కూడా ఈ జ్యోతి అలాగే మాకంటే ముందు మాతో పాటు చదువుకున్న వారి విద్యార్థులు కరెస్పాండెంట్ అండ్ చైర్మన్ శ్రీ కసెట్టి సుబ్రహ్మణ్యం గారు, రాఘవేంద్ర ప్రసాద్ గారు, మరియు చిన్న వయసులోనే మాకు దూరమైన మా స్నేహితులు వెంకటయ్య, మస్తాన్ వలి, వెంకటేశ్వర రెడ్డి, ఇంకా మొదలగు విద్యార్థులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునులు, వాళ్ళందరికీ కూడా అందరము లేచి నిలబడి 2 నిమిషాల పాటు వారి ఆత్మకు శాంతి కలగాలని అందరము కూడా మౌనం పాటిద్దాం. కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత తగినంత డబ్బులు రెడీ చేసుకుని పాఠశాల నిర్మాణానికి సహాయ భర్త ఆశయాలను ఎలాగైనా నెరవేర్చి తీరాలని సంకల్ప దీక్షతో శ్రీమతి కసెట్టి సుబ్బలక్ష్మ గారు స్వగోత్రికుడై మంచి ఉన్నత విధీయ మగ సంతానంగా జరిగించిన వజ్రం లాంటి వ్యక్తే శ్రీ కసెట్టి సుబ్రహ్మణ్యం గారు. జిజియాబాయి శివాజీకి చిన్నతనంలో చాలా పాఠశాలలో గతంలో విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు రావాల్సిందిగా మనం తెచ్చుకోలేం. ఉన్నటువంటి మన మేడం సన్మానం ఉంటుంది. చౌసాన్ పైకి రావాలా? చౌసాన్ అందరూ నిలబడండి. విద్యార్థులందరికీ విద్యార్థులే ఆస్తి. అది మీకు తెలుసో తెలీదో, నేను కూడా టీచర్నే. మండల విద్యాశాఖ అధికారి అంటే నథింగ్ బట్ హెచ్ఎం పోస్ట్ మాది. హెచ్ఎం గా ముందు నేను సోషల్ అసిస్టెంట్ గా ఉన్నాను. ఇక్కడ నేను నా స్టూడెంట్ ని గుర్తు చేసుకుంటున్నాను. మీ అందరి యొక్క అభిమానము, మీ యొక్క వినయ విధేయతలు చూస్తుంటే నాకు అబ్బాయి గుర్తుకొస్తున్నాడు. 98 10th క్లాస్ బ్యాచ్ లక్ష్మీపేట శ్రీధర్, ప్రస్తుతం కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ కు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్నాడు. ఇప్పుడు కూడా అబ్బాయి ఫోన్ చేస్తే ఫోన్ లో కూడా ఇలాగే చేతులు కట్టుకొని మాట్లాడతాడు. నాకు మీరు మేడం కాదు మేడం, నాకు మీరు
ఇంట్లో మా అమ్మ వాళ్ళు కూడా ఏం నేర్పించి ఎట్లు మాకు ఇది లేదు, మీరే అన్ని మాకు మోరల్ వాల్యూస్ కానీ చదువు కానీ అన్ని నేర్పించారు అని ఇప్పటికి కూడా మాట్లాడతాడు. మొన్న 4 days బ్యాక్ కూడా వెళ్ళాను కర్నూలుకు. అయితే కర్నూలులో నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ అన్ని అబ్బాయి చూపించాడు నాకు. తను రాకపోయినా తను రాలేని పరిస్థితి. సిఐ అంటే కర్నూలులో ఎంత బిజీగా ఉంటారో మీకు తెలుసు. ఆ పిల్లల్ని చూడలేను నేను మొన్న పోయినప్పుడు. కానీ ప్రతి ఒక్కటి ఎవరో ఒకరిని పంపించి నన్ను నా కొడుకు కూడా కూతురున్నా కూడా అంతగా చూసుకోదేమో అలా చూసుకున్నాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మీరు నాకు అమ్మనే అమ్మ, ఏమొచ్చినా నేను ఉన్నాను అన్న మాట మాత్రం ఆ పిల్లాడి మాటల్లో మాకు ఎలా అనిపిస్తుంది అంటే మా సంతానం కూడా అలాంటి ధైర్యం లేదేమో. మా స్టూడెంట్స్ అంత గుర్తుపెట్టుకొని మాకు అలా ధైర్యం ఇస్తారు. ప్లస్ వాళ్ళ యొక్క మనసులో మేము విద్య నేర్చుకున్నాము ఇలా ఉన్నాము అంటే కారణం మీరే. మా ఉపాధ్యాయులు అన్న భావన ప్రతి ఒక్క స్టూడెంట్ లో ఉంటుంది. ఈయన కారణం అన్నిటికీ. ఈయన ఆశయాలు ఇప్పుడు ఈయన ఇంతమంది ఆ రోజు వీళ్ళు ఎంత నిరాడంబర జీవితం అంటే కసెట్టి తాతయ్య చనిపోయిన తర్వాత మా నాన్నమ్మ పట్టుచీర కట్టుకోలేదు. చిన్న వయసులో అప్పుడంతా బాల్య వివాహాలే కదా, ఆమె పట్టుచీర కట్టుకోలేదు. ఎంత నిరాడంబరమైన జీవితం అంటే మాకు ఇంతవరకు కారు లేదు. ఇంతవరకు మా నాన్న ఏ రోజు కారులో వెళ్ళలేదు. నా పెళ్ళి అయ్యేంత వరకు మా నాన్న స్కూల్కి సైకిల్లోనే వచ్చేవాడు. అల్లుడు వచ్చిన తరువాత ఏదైనా అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో అప్పుడు మా తమ్ముళ్ళు కానీ పిలుచుకొని వచ్చేవాళ్ళు, లేకపోతే ఆటోలో వచ్చేవాడు. అంతవరకు మా ఇంట్లో సైకిలే ఉండేది. మేము చెప్పేది ఏమంటే ఇప్పుడు ఎంతమంది త్యాగ ఫలమో ఇది. మీరు ఇక్కడ స్కూల్ నుంచి వచ్చి చదువు మాత్రమే నేర్చుకోకుండా ఇప్పుడు మామూలుగా మీరు కాన్వెంట్ స్కూల్లో పోతారు, మనం కొనుక్కుంటాం, మీరు చదువుకుంటారు, ఓకే. నేను అనేది ఒక ఫిజికల్ యాటిట్యూడ్ వేరు, లోపల ఒక మెంటల్ యాటిట్యూడ్ అనేది వేరు. అది మనకుంటే మన నుంచి మన పిల్లలకు వస్తుంది. మీరు ఇదిగో ఇటువంటి ఒక ఉన్నతమైన విద్యా సంస్థల్లో మీరు చదివి ఒక ఉన్నత వ్యక్తుల అదేమంటారు ఒక సర్వీస్ మీరు తీసుకొని రేపు మీరు సమాజానికి ఉపయోగపడండి దయచేసి. ఇది నా రిక్వెస్ట్. నా పేరు గుండా సంబశివయ్య. మా సొంత ఊరు రాజంపేట కోడూరు మధ్యనున్న చిట్వేలి. నేను 1959లో ఎస్ఎల్సి పాస్ అయ్యాను. ఎస్ఎల్సి పాస్ అయిన వెంటనే నేను ప్రొద్దుటూరికి వచ్చాను. సీట్ వచ్చింది. వచ్చినప్పుడు స్కూలుకు 100 రూపాయలు ఫీజు, 100 రూపాయలు పుస్తకాలకు కట్టాల్సి ఉన్నది. నా దగ్గర డబ్బు లేక ప్రిన్సిపాల్ గారిని రిక్వెస్ట్ చేసి 100 రూపాయల ఫీజు మాత్రము కడతాను, లేకపోతే నేను వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుందండి, నాకు శక్తి లేదని చెప్పాను. ప్రిన్సిపాల్ గారు ఒప్పుకున్నారు. ఆ 100 రూపాయలు తీసుకున్నారు. అప్పుడు నాకు ఇక్కడ వసతికి భోజనానికి కూడా లేనటువంటి పరిస్థితి. అప్పుడు కస్సెట్టి చిన్న వెంకట సుబ్బయ్య గారు అమ్మగారు ఎంతో దయతో మాకు ఉండడానికి స్థలము, ఇల్లు ప్లస్ 3 పూటల భోజనము పెడుతూ తమ సొంత బిడ్డల్లాగా మమ్మల్ని చూసుకొని ఏదో చేశారు. మాకు ఏమాత్రము కొంచెము ఆరోగ్యం ఉన్నా సరే వెంటనే అమ్మగారు కానీ అయ్యగారు కానీ డాక్టర్ని పిలిపించి చూపించేవాళ్ళు. వాళ్ళు మా మీద సొంత తల్లిదండ్రుల్లాగా ఎంతో అభిమానం చేశారు. అదే కాకుండా మాలో సేవాభావం అనేటువంటి బీజాలు కూడా వారు వేశారు. అదే కాకుండా జీవితంలో భక్తి అనేది, సంస్కారం అనేది, డిసిప్లిన్ అనేది కూడా వారు నేర్పించారు. ఆ విత్తనాల వల్ల నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. ఒకవేళ నేను నా సేవలకు స్టేట్ లెవెల్లో వైశ్యరత్న టైటిల్ ఇచ్చినా కూడా దానికి మూలమైనటువంటి విత్తనాలు వేసిన వారు మా పూజ్యులు దైవస్వరూపులైనటువంటి కస్సెట్టి చిన్న వెంకట సుబ్బయ్య గారు, వారి సత్యమణి గారు. మమ్మల్ని ఎంతో ఆప్యాయతగా వారు చూసింది మా జన్మలో మేము మర్చిపోలేము. మాలో ఉన్నటువంటి సద్గుణాలు, ఎఫిషియన్సీస్ అన్నిటికి కూడా బీజాలు వేసింది వారు. వారి స్థాపించినటువంటి ఈ హై స్కూలు ఇప్పుడు పరిస్థితిని ఎలాగైనా కానీ దాన్ని మార్చి దాన్ని పురోభివృద్ధి తీసుకెళ్ళి అయ్యగారి ఆశయాల ప్రకారము హై స్కూలును కనీసము 1000 మందికైనా స్ట్రెంగ్త్ తీసుకొని వెళ్ళాలని, అలాగే కనీసము నెక్స్ట్ స్టేజ్లో ఇంటర్మీడియట్ కూడా స్టార్ట్ చేసి అయ్యగారు చెప్పినట్టుగా ఆయన ఆశయాల ప్రకారము అది కూడా మనం ఫ్రీగా చేసే స్థితికి ఎదగాలని, నేను దానికి
కావలసినటువంటి నేను దాన్ని కృషి చేస్తానని మన మన ప్రొద్దుటూరులో ఉన్నటువంటి అయ్యగారి స్కూల్లో చదివిన వాళ్ళు, అయ్యగారి దాంట్లో అనుభవం వాళ్ళు అందరూ కూడా దానికి సహకరించి అందరూ కూడా కలిసి మన స్కూలుని హయ్యెస్ట్ స్టేజ్కి తీసుకెళ్ళి ఇది అయ్యవారు ఆశయాల ప్రకారము ఆ పునర్వైభవాన్ని సాధించాలని నేను కోరుతూ అందరినీ కూడా దాని చేతులెత్తి నమస్కారం ఇస్తూ ప్రార్థిస్తూ మనం ఈ స్కూళ్ళను ముందుకు తీసుకుందామని కోరుతూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. గురువులందరికీ సన్మానించుకోవడం, తల్లిదండ్రులైనా మనం రుణం తీర్చుకోవచ్చు, కానీ గురువుల రుణం తీర్చుకోవడానికి, తర్వాత స్నేహితులందరినీ కలుసుకోవడానికి ఈ మధ్యకాలంలో ఇటువంటి అవకాశాలు ఎవరికీ ఉండడం లేదు. అటువంటి అవకాశం మాకందరికీ ఉండాలని, గురువుల రుణం అంతో ఇంతో తీర్చుకోవాలని ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా పూర్వ విద్యార్థులందరం కూడా ఆత్మీయ సమ్మేళనంగా ఇక్కడ కలిసి మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఎవరెవరు ఏ ఉన్నత స్థానాల్లో ఉన్నారు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, వారి యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి, మా చేతనైన సహాయం మా స్కూల్కు మేము అందించుకోవడానికి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాలని 2000 నుంచి 5 అంటే 6 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న పిల్లలు 2004-5 10th క్లాస్ విద్యార్థులమంతా ఇక్కడ కలసడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మా గురువులందరూ విచ్చేసినారు, వాళ్ళందరికీ కూడా సన్మానించడం జరిగింది. అలాగే మా ఎంఈఓ మేడం గారు కూడా విచ్చేశారు, కరస్పాండెంట్ ఫ్యామిలీ నుంచి మేడం వాళ్ళందరూ కూడా విచ్చేశారు, వైజాగ్ నుంచి శ్రీ సాంబశివయ్య సార్ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. హాయ్ అండి, 2004-5 బ్యాచ్లో 10th క్లాస్ చదివాము. యాక్చువల్లీ గెట్ టుగెదర్ అంటే చాలామంది ఏం చేస్తారంటే ఒక పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ గెట్ టుగెదర్ చేసుకోవాలనే మైండ్ సెట్ ఉంటారు. కానీ మేమేంటంటే రీక్రియేషన్, అప్పట్లో మేము ఎలా చదివాము, అప్పట్లో మేము ఏం తిన్నాము, అప్పట్లో మేము ఎలా ఈ కాంపౌండ్లో గడిపామన్నది మా పిల్లలకు, మా తల్లిదండ్రులకు అందరికీ చూపించుకోవాలని చెప్పి ఇక్కడ గెట్ టుగెదర్ చేస్తున్నాం. ఈ గెట్ టుగెదర్ ఇక్కడ పెట్టుకోవడానికి సహకరించినటువంటి ప్రిన్సిపాల్ గారికి, మరియు కరెస్పాండెంట్ గారికి, మరియు ఎంబీఓ మేడం గారికి, హెచ్ఎం మేడం గారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమన్నారంటే అక్కడ చేసుకుందాం, ఇక్కడ చేసుకుందాం, లేదు, గెట్ టుగెదర్ అనేది స్కూల్లోనే చేసుకోవాలి, గెట్ టుగెదర్ అనేది స్కూల్లో చేసుకుంటేనే అప్పటి మధురానుభూతుల్ని మనం పొందుతాము. ఇప్పుడు నాకు 10th క్లాస్ అయిపోయి 20 years అయిపోయింది. ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎలా ఉండేదో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ అప్పట్లో ఉన్న విద్యా వ్యవస్థ గురించి మాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే అప్పుడు చదివాం మేము, అప్పట్లో దెబ్బలు తిన్నాము, గుంజులు తీసాము, 90s కిడ్స్, అర్థమవుతుందా? మేము తిన్న ఫుడ్ కూడా ఎలా ఉంటుందంటే ఫ్రూట్స్ మాత్రమే తినేవాళ్ళం. ఇప్పుడు మీరు తింటున్న ఫ్రూట్స్ అలాంటివి ఏం లేవు, ఏంటంటే బింగోసు అవి ఇవి తింటున్నారు. కానీ ఇక్కడ ఉన్న మా పిల్లలకి 90s కిడ్ స్టాల్ కూడా పెట్టి అప్పట్లో మేము ఎలా తిన్నాము ఏంటదని అందరికీ చూపించడానికి ఈ గెట్ టుగెదర్ని స్కూల్లో ప్లాన్ చేశాము. అండ్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సభను ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.